మా పోస్టర్ లాంచ్కి ఇచ్చేసిన ఆర్పి పట్నారికి ముఖ్య అతిథి వచ్చేసిన ఆర్పి పట్నారి గారికి మా టీం అందరి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. మా పోస్టర్ లాంచ్ ఆయన చేతుల మీద కావడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది. ప్రాజెక్ట్ మొదలైనప్పుడు కూడా చాలా సలహాలు సూచనలు ఇచ్చారు. అవన్నీ తీసుకొని మేము ఇంకా మంచిగా చేసాం సినిమా. మీ మీడియా సపోర్ట్ మాకు ఉండాలి. మేము మొదటి తొలి అడిగింది పోస్టరు అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. అందరికీ నచ్చాలని కోరుకుంటున్నాను. సినిమా బీటెక్ బాబులు ఒక నలుగురు యువకులు వాళ్ళ కాలేజీ లైఫ్లో 4 ఏళ్ళు చదువుకున్న కాలేజీ లైఫ్లో వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ జీవితంలో వచ్చిన పరివర్తన, దీన్ని నవ్విస్తూ కవ్విస్తూ ఆనందిస్తూ ఆనందాన్నిస్తూ ఆలోచింపజేసే విధంగా 2 గంటల సేపు కామెడీగా ఉంటుందండి సినిమా అంతాను. అందుకే స్టూడెంట్స్ అంతా అమ్మాయిని ఫ్లడ్ చేసే విషయంలో కొంచెం ఎవరైనా ఏదైనా చేస్తే కోచ్ చేష్టలు చేస్తున్నారు అంటారు. అందుకే పోస్టర్ కూడా మేము అలాగే డిజైన్ చేయడం జరిగింది. ఈ నలుగురు గురువులు అందుకే రివీల్ చేయకుండా ఈరోజు ప్రెస్ మీట్కి కూడా పిలవలేదు. ఆడియో లాంచ్ రోజు రివీల్ చేద్దామని. కొత్త హీరోలు పరిచయం చేస్తున్నాం కాబట్టి హీరోలు తెలియడం కంటే వాళ్ళ క్యారెక్టర్లు తెలియాలని చెప్పేసి ఇలాగ ప్లాన్ చేశాము. పోస్టర్ లాంచ్ కాబట్టి ఇంతకంటే ఎక్కువ మాట్లాడకూడదేమో. ఇంకా చాలా విషయాలు మాట్లాడాలి. అవన్నీ ఆడియో లాంచ్లో మాట్లాడతాము. అది ఆగస్టు మంత్ ఎండింగ్లో చేద్దాం అనుకుంటున్నాము. సెప్టెంబర్లో మూవీ రోజు ప్లాన్ చేస్తున్నాము. పోస్ట్ ప్రొడక్షన్ పనిలో ఉంది సినిమా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మాట్లాడితే తను ఎంత క్రియేటివ్గా ఆలోచిస్తున్నాడో అర్థమైంది. డెఫినెట్గా ఇలా క్రియేటివ్గా ఆలోచించే డైరెక్టర్స్ నుంచి మంచి అవుట్పుట్ వస్తుందని ఆశిద్దాం. హ్యాపీ డేస్ లాగా ఇది కూడా స్కూల్ కాలేజ్ బంక్ చేసి స్టూడెంట్స్ థియేటర్కి వచ్చే సినిమా అవ్వాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. ఈ ఫంక్షన్కి నేను రావడానికి మెయిన్ కారణం నా తమ్ముడు అజయ్. నేను కజిన్స్. తను చాలా ఫంక్షన్స్కి నేను అటెండ్ అవ్వాలి, ఏ ఫంక్షన్కి అటెండ్ అవ్వాలి, ఇదే ఫస్ట్ టైం తన ఫంక్షన్కి అటెండ్ అవుతున్నా. సారీ అజయ్ ఫర్ దాట్. ఈరోజు ఆ అవకాశం వచ్చింది. అండ్ థ్యాంక్స్ టు ది మీడియా ఫర్ ది సపోర్ట్. డెఫినెట్గా చిన్న సినిమాలు ఒక క్యూరియాసిటీ క్రియేట్ చేసే విధంగా ఇలా ఫేస్లు కాకుండా ఇలా ఆ కోతి చేష్టలు చేసే నలుగురు కోతులు అనే లాంటి ఒక థాట్ తోటి ఈ పోస్టర్ డిజైన్ చేయడంతో డెఫినెట్గా ఒక ఆడియన్స్లో ఒక చిన్న క్యూరియాసిటీ వస్తుంది. ఆ క్యూరియాసిటీ ఈ సినిమాని మంచి ఓపెనింగ్స్ వైపు నడిపిస్తుందని కోరుకుంటూ. నా పేరు అజయ్ పట్నాయక్. ఈ సినిమాకి మ్యూజిక్ చేశాను. ఈరోజు ఎక్కువ చెప్పకూడదు, ఎందుకంటే ఆడియో నుంచి మాట్లాడుకుందాం. బట్ ఒకటి చెప్తున్నా, ప్రతి బీటెక్ స్టూడెంట్, చదివిన వాళ్ళు, చదివేసిన వాళ్ళు కూడా, చదువుతున్న వాళ్ళు అందరికీ కనెక్ట్ అయ్యే సినిమా అండ్ అందరికీ కనెక్ట్ అయ్యే సాంగ్స్ ఉంటాయి. థ్యాంక్ యూ. I would like to thank director Srini Garu and producers Varma Garu, Satyanarayan Garu, Ravi Garu, and all the team for their continuous efforts. And movie gurinchi audio launch lo inka ekku maatladali. And poster launch chuste చాలా క్రియేటివ్గా చేశారు. చాలా బాగుంది, ఇంట్రెస్టింగ్గా ఉంది. మూవీ కూడా అంతే ఫన్నీగా ఉంటుంది. అండ్ ముందుగా నేను మా శ్రీను గారిని చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను, ఎందుకంటే నన్ను మూవీలో సెలెక్ట్ చేసినందుకు. ఈ మూవీలో పర్టికులర్గా నా క్యారెక్టర్ ఎలా ఉంటుందంటే, నేను డైలీ లైఫ్లో ఎలా ఉంటానో ది సేమ్ వే. అంటే ఆయన పర్టికులర్గా నన్ను చూసి షీఈ్ యాప్ట్ ఫర్ ద క్యారెక్టర్ అని చెప్పి అనుకొని నన్ను సెలెక్ట్ చేశారండి. అండ్ రవి గారికి రియలీ థ్యాంక్ యూ. నేను కాలేజ్లో ఉన్నప్పుడే అంటే నాకు ఈ మూవీస్ మీద ప్యాషన్ ఉందని చెప్పి అతను ఫైండ్ అవుట్ చేసి నన్ను సెలెక్ట్ చేశారు. అండ్ మూవీ గురించి చెప్పాలంటే బీటెక్ స్టూడెంట్స్ ఎవ్రీబడి షుడ్ వాచ్ దిస్ మూవీ. చాలా చాలా బాగుంటుందండి. ఫుల్ ఎంటర్టైనింగ్ అండ్ ఫుల్ కామెడీ మూవీ. థ్యాంక్ యూ సో మచ్.